నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీ సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఏపీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతం ఏదైనా ఓటరు స్పష్టమైన తీర్పిచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. అయితే 2019 ఎన్నికల్లో జన సునామీ సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఇంతలా చతికిల పట్టానికి కారణాలేంటని విశ్లేషిస్తే, మహాభారతంలో కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కూటమికి అనేక కారణాలు. కానీ వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి బీజం పడింది ఎక్కడంటే అక్కడే అని చెప్పొచ్చు. అదే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం. అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ, పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, పోలీస్ అధికారుల నుంచి సహకారం లభించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.